ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అంటే ఆఫ్టర్నూన్ టైం నుంచి నేను లైవ్ చూశాను. అది 2:30 నుంచి అనమాట, 2:15 అలా నుంచి ఇప్పటి వరకు అందిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళంతా కుకింగ్ చేసుకున్నారు. ఆ కుకింగ్లో కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట, మీరు వండుకున్న ఫుడ్ అంతా తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టేసేయండి. నేను ఫస్ట్ అంటే బిగ్ బాస్ స్టార్టింగ్ డేలోనే నేను చెప్పాను కదా, ఫుడ్ గురించి మేము తీసుకెళ్ళి మీకు ఫుడ్ అంటే ఒక కాంపిటీషన్ లాగా పెట్టి మాత్రమే ఇస్తాము అనేసి, అంటే సఫిషియెంట్ ఫుడ్ ఇవ్వకుండా చేస్తామని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆ టైము ఆసన్నమైంది. మీరు తప్పకుండా అంటే ఆరెంజెస్ దగ్గర నుండి చాక్లెట్స్ దగ్గర నుంచి ఏ ఫుడ్ ఏమి లేకుండా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పారు. అనగానే వీళ్ళన్నీ తీసుకెళ్ళి పెట్టి వాళ్ళకి ఆకలేస్తుంది. ఎందుకంటే లంచ్ టైం వాళ్ళు ఏం తినలేదన్నమాట. తినకముందు వండుకొని పెట్టుకున్నారు, తినలేదు. ఆ టైంలో చెప్పారనమాట, ఇంకా ఫుడ్ అయిపోయింది కదా, అంటే మన దగ్గర లేదు కదా అని చెప్పేసి కొన్ని చిప్స్ అలాంటివి తింటూ ఉన్నారనమాట. మొత్తం టోటల్గా పెట్టేసి ఆ చిప్స్ అలా తిన్న తర్వాత మళ్ళీ మీకు కొద్ది సమయం ఉంది, మీరు ఏం తినాలనుకుంటారో అది తినండి అంటే అప్పుడు అందరు గబగబా రైస్ అన్ని పెట్టేసుకొని తినేస్తారు. తినేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ దానిలో ఇలా టాస్క్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా ఫోకస్ కాని వాళ్ళు ఆదిత్య ఓము ఫోకస్ అవ్వట్లేదు. సోనియా కొంచెం సైలెంట్ అయిపోయింది. నిఖిల్తో కాన్వర్జేషన్ ఉంది, కానీ ఎక్కువ మనకు ఈ ఫుటేజెస్లో అంటే కెమెరాలో కనిపించట్లేదు. మిగతా వీళ్ళే కనిపిస్తున్నారు. ఏది కిరాక్ సీత వీళ్ళ బ్యాచ్ కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా కనిపించేది ఈ వీళ్ళ యష్మి నా మణికంఠకు బాగా సపోర్ట్ చేస్తున్నది. అంటే చెప్తుంది అనమాట, నువ్వు ఇలా ఉండు, నీకు మోరల్ సపోర్ట్గా నేను ఉంటాను, నీకు ఏదైనా నా హెల్ప్ వచ్చినప్పుడు తప్పకుండా నీకు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి మణికంఠకు సపోర్ట్ చేస్తుంది. అంటే మణికంఠ నాకు తెలిసి ఫైనల్ వరకు ఉంటాడు, టాప్ 5లో తప్పకుండా మణికంఠ ఉంటాడు అని నాకైతే నమ్మకం ఉంది అనమాట. ఇక మిగతా వాళ్ళ సంగతి రోజు వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది. నేను నిన్ననే చెప్పాను, ఈసారి ఎలిమినేట్ అయ్యేది నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలో లీస్ట్గా ఉన్నది ఆదిత్య ఓం అనమాట. ఎక్కువ పార్టిసిపేషన్ అనేది నాకైతే కనిపించలేదు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎక్కువ పార్టిసిపేషన్ లేదు, అసలు ఎలాంటి యాక్టింగ్ లేదు, అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అతని దగ్గర నుంచి రావట్లేదు. కాబట్టి 100%, 99% ఆదిత్య ఓం ఈ వీక్లో వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది అని అనిపిస్తుంది. ఇక ముందు చూద్దాము. ఇప్పటి వరకు ఈ లైవ్ అప్డేట్ అనమాట, వెంట ఈ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక అప్పటి నుండి నేను ఇప్పటి వరకు చూసింది, ఈ ఇంట్లో జరిగే లైవ్ షో చూసింది ఏంటి అని అంటే, ఆదిత్య ఓం నవీన్ పూల్లో మాట్లాడుకునేది చూశాను. ఏంటి అంటే ఆదిత్య ఓం కంప్లీట్గా డిసైడ్ అయిపోయారు. సో నేను ఈ వీక్ వెళ్ళిపోతాను అని డిసైడ్ అయిపోయారు. ఒకలాంటి డిసప్పాయింట్నెస్ ఆ ఫేస్లో కనపడుతుంది. ఊరికే ఓన్గా ఉండి ఒక్కరొక్కరే ఉండి ఆలోచించుకుంటున్నారు ఎలా ఏంటి అని. అంటే అఫ్కోర్స్ అతనికి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అనిపించింది. ఎంతో కష్టపడి ఇక్కడికి బిగ్ బాస్కి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇది కరెక్టేనో కాదో తెలియదు, కాకపోతే కొంచెం మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. ఏజ్ వైజ్గా కూడా కావచ్చు, కొంచెం ఇంటర్నల్గా బాధపడుతున్నట్టయితే నాకు అనిపించింది. ఒక రకంగా ఆయన సపోర్ట్ ఉండి ఆయన ఏమైనా యాక్టివిటీ కనిపించేటట్టు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా ఇంటర్నల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళంతా ఎంగేజ్ కాబట్టి వీళ్ళకి ఇంకొకసారి ఛాన్స్ ఉంటుంది, ఇంకా లైఫ్ ఉంది అంటే. ఈయనది ఇప్పుడే లైఫ్ అయిపోయిందని కాదు, 40 అబోవ్ ఉండొచ్చు మేబీ, సో చేసుకోవచ్చు. కాకపోతే ఆయన ఇంటర్నల్గా చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను. నేను బిగ్ బాస్కి వచ్చాను, నేను ఉండలేకపోతున్నానని కంప్లీట్గా అంటే నిరుత్సాహం అనమాట లోపల. అసలు అలా ఫీల్ అవుతున్నాడు ఇప్పటి వరకు చూసింది. ఇక లోపలనేమో జరిగేది మెయిన్ గేమ్ ప్లే చేసేది సోనియా చేస్తుంది అనిపిస్తుంది. సోనియా చాలా 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 అంటే ఈ బిగ్ బాస్లో ఉండడానికి ఆమె ప్రయత్నం అంటే నక్క ప్రయత్నం అంటారు చూడండి, అంత బాగా చేస్తుంది అనమాట. ఎంతో తెలివిగా చేస్తుంది. ఒక్కొక్కరిని ఆమె సైడ్ తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ గొడవతో స్టార్ట్ చేసింది. ఎక్కడ బేబక్క కుక్కర్ దగ్గర చిన్న మ్యాటర్ అది. కుకింగ్ చేసేటప్పుడు మనం టైం అంటే 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అవ్వదు కదా, సో అలా కాకుండా చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని లాగింది. నెక్స్ట్ శేఖర్ భాషతోని బత్తాయిల దగ్గర ఆమెను క్రియేట్ చేసుకుంటుంది అనమాట బిగ్ బాస్లో. ఆమె మొత్తం ఆక్యుపై చేసేస్తుంది ప్లేస్ను, మెల్లిమెల్లిగా ఆక్యుపై చేసేస్తుంది. తర్వాతనేమో
ఇక్కడ ఎవరిది విష్ణుప్రియతో కూడా గొడవ చేసుకుంది, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత సీతతో కూడా చిన్న అమ్మాయి అయినా కానీ నువ్వు ఇలా అంటే ఆమెకు ఎవరైతే ఫైట్ ఇస్తున్నారో వాళ్ళను కొంచెము ఆమె హ్యాండ్లోకి తీసుకునేట్టు చేస్తుంది, ఆమె నాకితనం అక్కడ కనబడుతుంది అనమాట. అంటే అలా ఉంటేనే ఈ బిగ్ బాస్లో ముందుకు వెళ్తారు, అలానే ఉండాలి. మరి ఆ 14 మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆ 14 మెంబర్స్ని మనం దగ్గరికి తీసుకోవాలి, ఆమె సైడ్ చేసుకోవాలి. ఆమె అంటే ఏమంటారు 5 వరకు ఉండాలి కదా, ఫైనల్ 5 మెంబర్స్ వరకు ఉండాలి. కాబట్టి ఆమె ప్రయత్నం ఆమె పర్ఫెక్ట్గా చేస్తుంది. కాకపోతే కొంచెం ఫేర్ అనిపించట్లేదు అనమాట. ఎక్కడైనా బిగ్ బాస్ కానీ ఎవరైనా చూసేది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న వాళ్ళనే విజయంగా చేసేస్తారు, ఫైనలిస్ట్గా చేసేస్తారు. కాబట్టి అక్కడ ఏమన్నా ఈమెకు మైనస్ అవ్వచ్చు నాకు తెలిసి. కాకపోతే అందరినీ లాగేస్తుంది. ఇంకొకటి నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ను కూడా ఆమె సైడ్ తిప్పేసుకుంది అనమాట. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు నిఖిల్ ఎంత స్ట్రెంగ్త్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ ఆటోమేటిక్గా సెకండ్ డేనే డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట. అసలు ఒక రకంగా ఆయన కరెక్ట్గా ప్లే చేస్తలేనేమో అనిపించింది. అనవసరంగా ఎవరి కోసమో ఈ బిగ్ బాస్ ఒక 3 మంత్స్ వరకు ఉంటుంది. 3 మంత్స్ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినది ఏంటి ఫోకస్ అనేది చూసి నిఖిల్ అతని స్ట్రాటజిక్ మంచిగా యూజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అసలు ఎక్కడ ఏదో తగ్గినట్టుగా ఉంది, అంత స్ట్రాంగ్గానైతే తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ దగ్గర ఎవరు అవుతుందంటే పృథ్వీకి దగ్గర అవుతుంది కొంచెము. అంటే అందరినీ ఆమె హ్యాండ్లోకి తీసుకుంటుంది, మెల్లిమెల్లిగా తీసుకుంటుంది. అక్కడ వాళ్ళకు ఎవరికైనా ఈ 14 మెంబర్స్లో అర్థమై ఉండొచ్చు. ఆ అర్థమై ఉన్నవాళ్ళు సీత ఉంది, ఆమెకు ఈజీగా అర్థమైపోతుంది. అమ్మాయి చిన్న అమ్మాయి అయినా కానీ బాగా అర్థమవుతుంది. ఆమె గేమ్ ఏంది, ఆమె పర్ఫెక్ట్గా ఆడుతుంది. ప్లస్ నవీన్ కూడా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. నబీల్ ఆడుతున్నాడు, అందరితో బాగుండాలి, నన్ను నామినేట్ చేయకుండా ఉండాలి అని అంటాడు. అలా ఎన్ని రోజులు ఉంటాడు? ఇప్పటికి అతను ఎవరు నామినేట్ చేయలేదు. కాకపోతే ఇంకా వారాలు గడిచిన కొద్దీ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఎవరి గేమ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడితే, ట్రాన్స్పరెంట్గా ఆడితేనే ఇందులో ఉంటారు. తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ గేమ్ చూస్తుంటారు కాబట్టి వీళ్ళతో ఎలా ఆడాలి, వీళ్ళ వీక్నెస్లు ఏంటి, వీళ్ళ మైనస్ పాయింట్లు ఏంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకా టార్చర్ అవుతూ ఉంటుంది గేమ్. అంటే జరిగిన వారాలు గడిచిన కొద్దీ టార్చర్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ పేరు చేసుకుంటూ ఉండాలంటే మనమే స్ట్రాంగ్ ఉండాలి. ఎవరు సపోర్ట్ లేకుండా మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం అక్కడ గెలవగలుగుతామని నాకు అనిపించింది. ఎవరి స్ట్రాంగ్నెస్ వాళ్ళు ఎవ్వరూ కోల్పోకుండా, నిఖిల్ అయితే ఆల్రెడీ కోల్పోయాడు. సోనియానేమో ట్రై చేస్తుంది, ఎలాగైనా లాగాలి నా దగ్గరికి నేను సేవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. అదైతే కరెక్ట్ కాదనిపించింది. సీత ట్రాన్స్పరెంట్, నవీన్ ట్రాన్స్పరెంట్గా ఆడుతున్నాడు. ఇక మిగతా వాళ్ళంతా స్ట్రాటజీ. ఇప్పుడు నైనిక కొంచెం ప్లే చేస్తుంది, సో నేను ఎలాగైనా చేయాలని చెప్పేసి కొంచెం ట్రై చేస్తుంది. విష్ణుప్రియ ఏమీ లేదు, ఆమె కంటెంట్ ఆమె అసలు ఎలాంటి టాలెంట్ చూపించట్లేదు. రియల్గా చెప్పాలంటే ఆమెకు మంచి టాలెంట్ ఉంది అమ్మాయే, కానీ ఎందుకు ఎక్కడో డిసప్పాయింట్ అవుతుంది, ఎక్కడో లాగుతుంది ఆమెకు. ఇదంతా ఏంటి, రోజులు గడిస్తే బాగుండు, అంటే వారాలు గడిచాలే చూద్దాము అన్నట్టు చూస్తుంది. అలా ఆడకుండా ఆమె టాలెంట్ని చూపిస్తేనే బాగుంటుందని అనిపించింది. ఇప్పటి వరకు లైవ్ షోలో జరిగింది ఇది విషయం అన్నమాట. చూడండి, ఇలాంటి అంటే లైవ్ షో చూస్తూ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంత సోది అని చెప్పినట్టు కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి లైవ్ను పర్ఫెక్ట్గా చూసి మరి మీకు నేను చెప్తున్నాను.